నిప్పు రవ్వ తగిలితే చాలు ఏసీ బస్సు కాస్త బర్నింగ్ బస్సుగా మారిపోతోంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతోన్న వేమూరి కావేరీ ట్రావెల్స్ ఓల్వో బస్సులో ఇదే జరిగింది. కర్నూలు శివార్లలోని చినటేకూరు దగ్గర బైకును ఢీకొన్నాక క్షణాల్లోనే బస్సులో అగ్ని జ్వాలలు వ్యాపించి 19 మంది ప్రయాణికుల జీవితాలను బొగ్గిపాలు చేశాయి ఈ ఏసీ స్లీపర్ బస్సులు. సౌకర్యవంతంగా కదిలే లగ్జరీ పాడెలు అంటున్నారు వీటిని నిపుణులు. ఇవి ప్రయాణికుల పాలిట భస్మాసుర బస్సులుగా మారుతున్నాయి. అయితే బస్సుల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ప్రయాణికుల ప్రాణాలను రక్షించడానికి సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. 2 అంచెలుగా పనిచేసే టెక్నాలజీ ఇది. మొదట అగ్ని ప్రమాదాన్ని గుర్తించి డ్రైవర్ని అలర్ట్ చేసే సిస్టమ్ ఉంటుంది. దీన్ని ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ అని పిలుస్తారు. ఇక రెండవది ఫైర్ డిటెక్షన్ అండ్ సెపరేషన్ సిస్టమ్. దీని ద్వారా ఫోమ్ వెదజల్లి మంటల్ని అదుపులోకి తీసుకొస్తారు. ఇక బస్సులో మంటలు వ్యాపించకుండా నీటి తుంపర్లను వెదజల్లే పరికరం ఉంటుంది. బస్సులో ఈ సిస్టమ్ ఏర్పాటుకు కేవలం 1,50,000 నుంచి 2 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇక ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందనే దానిపై ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనే దానిపై కొన్ని స్లైడ్స్ ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మంటలు చెలరేగినప్పుడు ఇంజిన్ బేలో ఉండే LHD కేబుల్ 187 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర అది కరిగిపోతూ ఉంటుంది. సో దీంతో ఈ సిస్టమ్ పనిచేయడం అది ఆటోమేటిక్గా ప్రారంభం అవుతుందన్నమాట. ఇక అగ్ని ప్రమాదం గురించి ఫైర్ అలారం ప్యానెల్, సైరన్ మోగి అవి డ్రైవర్ని అలర్ట్ చేస్తూ ఉంటాయి. మీరు చూసారా ఆ బటన్స్? అవి బ్లో అవుతాయి, అవి బ్లింక్ అవుతాయి, ఆ తర్వాత అలారం కూడా ఇస్తాయి. అంటే ఇక్కడ దాకా ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ మనకు పనిచేస్తున్నట్టు లెక్క. ఇక నెక్స్ట్ స్టెప్లో ఏం జరుగుతుందో కూడా చూద్దాం. మంటలు చెలరేగగానే మీరు చూడొచ్చు, ఇంజన్ బేలో ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యే FDSS ఫోము రిలీజ్ అవుతుంది అనమాట. ఈ ఫోమ్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా మంటల మీద పడి ఆ మంటల్ని చల్లారుస్తూ ఉంటుంది. ఇక స్మోక్ వల్ల ఈ మల్టీ సెన్సార్ హీట్ డిటెక్టర్స్ యాక్టివేట్ అవుతాయి. తద్వారా ఆ వాటర్ స్ప్రింక్లింగ్ అనేది అక్కడ మనకు జరుగుతుంది. సో అవి చూడొచ్చు. అవసరమైతే ఫెయిల్ సేఫ్ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. ఇది బస్సులోని ప్రయాణికులకు, పరికరాలకు కూడా రక్షణ కల్పిస్తుంది అనమాట. ఇక ప్రయాణికులను సురక్షితంగా తరలించడానికి బస్సు లోపల నుంచి ఆ నీటి తుంపర్లను వెదజల్లుతూ ఉంటాయి. దీన్ని మనం ఈ ఇమేజ్లో చూడొచ్చు. ఆ నీటి తుంపర్లను వెదజల్లే పరికరం ఒక 3 నిమిషాల పాటు కంటిన్యూస్గా పనిచేస్తుంది. దాంతో ఆ ఫ్లేమ్ ఆగిపోతుంది. ఈ పరికరం 3 మినిట్స్ పాటు పనిచేస్తుంది. సో అంతకు మించి అది వాటర్ ఇవ్వదు. సో ఈలోపే అది ఆరిపోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక అగ్ని ప్రమాదం జరిగితే ప్రాణ నష్టాన్ని అరికట్టే ఈ సరికొత్త టెక్నాలజీ అన్ని బస్సుల్లో అందుబాటులోకి తెచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామంటున్నారు ఏపీ మంత్రి టీజీ భరత్. బస్సులో ఈ సిస్టమ్ని ఏర్పాటు చేయడం వల్ల అగ్ని ప్రమాదం జరిగితే ఆటోమేటిక్గా ఆ స్ప్రింకర్లు ఓపెన్ అయ్యి నీటిని వెదజల్లుతాయని, ఆ తర్వాత రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఫోమ్ తోటి మంటలు ఆరిపోతాయి అంటున్నారు మంత్రి. దీన్ని ఏపీతో పాటు జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు కేంద్రం పర్మిషన్ ఇవ్వాలని, దానికోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడతామంటున్నారు టీజీ భరత్. ఆటోమేటిక్ స్ప్రింక్లర్సు సిస్టము, ఏమన్నా ఫైర్ హజార్డ్ ఉందంటే CO2తో ఫాగ్ని రావడము, ఇవన్నీ కూడా ఆటోమైజ్డ్ చేయడంలో వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది. దాదాపు జస్ట్ 1.5 నుంచి 2 lakhs ఖర్చు అవుతుంది. ఆల్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ లీడ్ తీసుకోవాలా. నేను ఆల్రెడీ మొన్ననే PM గారికి లెటర్ రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో ఇది జస్ట్ 1.5-2 lakhs. ఒకవేళ ఒక లా, ఒక సిస్టమ్ తెచ్చినారనుకోండి, అదే కానీ ఉండినింటే నాకు తెలిసి ఆ 19 ప్రాణాలు పోయేది ఛాన్సే లేకుండా. సో ఈ మధ్య టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు కాబట్టి నాకు కూడా నితేష్ గడ్కర్తో కలిసి ఎట్లయినా 3rd వీక్లో ఢిల్లీకి పోయేది ఉంది. అప్పుడు గ్యారంటీ ప్రజెంట్ చేసి అన్నిట్లోకి తెచ్చేలాగా ఒక లా తెచ్చేసినారనుకోండి, ఖచ్చితంగా సేఫ్టీ పరంగా అవి తీసుకుంటామని చెప్పి నేను భావిస్తున్నాను.